మనం 2వ పేతురుకి వస్తున్నాం. 2వ పేతురు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాయినది. చాలు. ఇప్పుడు పేతురు మొదటి గ్రంథాన్ని ఎప్పుడు రాశాడని చెప్పాను మీకు, 64 AD రాశాడు. అప్పుడు అయిపోయింది మొదటి గ్రంథం. ఈ 2వ గ్రంథం 2 పీటర్ రాసే టైం ఏంటంటే 65 to 67 AD. గుర్తుపెట్టుకోండి, 65 నుండి 67 AD మధ్యలో రాయబడింది ఈ 2వ పేతురు గ్రంథం. చదువుదాం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని కూర్చున్న అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని కూర్చున్నట్టు మన ప్రభువైన యేసును కూర్చున్నట్టు ఆయన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించును గాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందులో భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమందు పాలువారగినట్లు వాటిని అనుగ్రహించండి. ఓకే, ఇప్పుడు పేతురు ఒక ఇంట్రడక్షన్ మొదలు పెడుతున్నాడు. ఒక లెటర్ చదువుతుంది. మనకి గ్రంథం కానీ ఆ రోజుల్లో వాళ్ళకి ఇదేంటి తెలుసా? లెటర్. పేతురు రాసిన పత్రిక. ఆ రోజుల్లో ఇవన్నీ లెటర్స్, ఎపిసల్స్ అనేవారు. సో ఎపిసల్స్ ఒక్కొక్కటి వాళ్ళకి వస్తున్న వాళ్ళు చదువుకునేవారు. ఇప్పుడు చదువుతున్నాడు. ఇప్పుడు మీరు ఒక లెటర్ రాసినప్పుడు ఫస్ట్ మీరు ఏం రాస్తారు మామూలుగా? ఇప్పుడు లెటర్స్ రాయట్లేదు అనుకోండి, అంతా వాట్సాప్ అయినా వచ్చి ఆ రోజుల్లో లెటర్స్ రాసుకున్నారు. చాలా ఇష్టం లెటర్స్. ఎవరైనా లెటర్స్ రాశారు అసలు ఎప్పుడైనా? మమ్మీ డాడీస్ కానీ ఎవరికి కానీ? అయిపోయింది, జనరేషన్ అయిపోయింది, రైట్? సో లెటర్స్ ఒకవేళ రాస్తే వాట్ యుల్ స్టార్ట్ తెలుసు కదా, స్కూల్లో కూడా లెటర్ రైటింగ్ ఉండేది మనకి. ఏం చేసేవాళ్ళు? మొత్తం దస్తా ఎగిరిపోయిందా? ఇంట్రడక్షన్. తర్వాత ఇప్పుడు సబ్జెక్ట్లోనికి ఎంటర్ అవుతున్నాడు పీటర్. మనం బ్రతకడానికి, మనం జీవించడానికి మనకు కావాల్సినవన్నీ దేవుడు అనుగ్రహించాడు. ఆ డైలాగ్లో ఇంటెన్సిటీ గుర్తుపెట్టుకోండి. మనం బ్రతకడానికి, మన జీవితానికి కావాల్సినవన్నీ దేవుడు అనుగ్రహించాడా? ఒక పక్క నీలో బ్లేమ్ చేస్తూ ఒక్కొక్కరిని చంపుతుంటే ఈ లెటర్ రాస్తున్నాడు పేతురు. మనం బ్రతకడానికి, మనం జీవించడానికి దేవుడు అన్ని అనుగ్రహించాడు. వాట్ హీ వాజ్ మెన్షనింగ్? ఏ బ్రతుకు కోసం మాడుతున్నాడు? ఏంటి పేతురు అడిగేది? ఏం చెప్పేది పేతురు? నువ్వు ఒక పక్క నీరో మమ్మల్ని హింసిస్తున్నాడు, ఒక పక్క నీరో కొంతమంది రంపాలతో కోసి కింద మంట పెట్టి అంటిస్తున్నాడు, కొంతమందిని పులులు సింహాలు వేటాడి రోమన్ గ్లాడియేటర్ షోలో కొంతమంది ఆహుతి అయిపోయారు. ఏం చెప్తున్నావు పేతురు అంటే? పేతురు దేనికోసం మాడుతున్నాడు? ఎలక్షన్. ఇప్పుడు మేము మీకు ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్లోనే తీసుకెళ్తాం. ఇది ముఖ్యంగా వేదాంతంలోకి, బైబిల్ స్టడీస్లో ఎక్కువ ఉంటుంది. ఇది ఒక టైటిల్ చెప్తాను, అది నిజమో కాదు చెప్పండి. ఎస్ ఆర్ నో? వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్. ఒకసారి రక్షించబడిన వాడు ఇక చిరకాలం రక్షించబడిపోతాడు. అవునా కాదా? మళ్ళీ చెప్తాను, వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్. ఒకసారి రక్షించబడిన వాడు ఇక ఎల్లకాలం రక్షించబడే ఉంటాడు. అవునా కాదా? ఎంతమంది కాదంటున్నారు, ఎంతమంది అవునా అంటున్నారు? బట్ ఫస్ట్ ఎస్ ఆర్ నో? నో. ఎస్ సేవ్డ్, నాట్ సేవ్డ్. ఓకే, ఒకవేళ ఎస్ అయితే దానికి మళ్ళీ కొన్ని స్క్రిప్చర్స్ ఉన్నాయి, నో అయితే కొన్ని స్క్రిప్చర్స్ ఉన్నాయి. కానీ గుర్తుపెట్టుకోండి, మీకు బిబ్లికల్ టీచింగ్స్లో 2 ఐడియాలజీస్ ఎక్కువ వస్తాయి. ఒకటి క్యాల్వినిస్టిక్. ఎప్పుడైనా మీరు క్యాల్విన్ థియాలజీ అంటారు. జాన్ క్యాల్విన్ ఒక వ్యక్తి ఉన్నాడు. తర్వాత అర్మీనియన్ థియాలజీ అని ఉంటాయి. మన బైబిల్ స్టడీలో మనం తర్వాత మాట్లాడుకోవచ్చు, కానీ ఐ డోంట్ వాంట్ టు గో ఇంటు డెప్త్. ఇప్పుడు ఈ ఒక గుంపు ఏంటంటే, ఒకసారి రక్షించబడ్డావా ఏం పర్లేదు, దేవుడు తీసుకెళ్ళిపోతాడు రోజున. అది కరెక్టేనా రాంగా? మరి ఇప్పుడే కొంతమంది ఎస్ అన్నారు. దట్స్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఇట్. ఒకసారి రక్షించబడ్డావా, ఒకసారి నువ్వు బాప్తిజం రక్షణ పొందుకున్నావా, ఇంక పర్లేదు, నువ్వు ఏం చేసినా పర్లేదు, తీసుకెళ్ళిపోతాడు దేవుడు పైకి. ఇప్పుడు పేతురు అనేది ఆ థియాలజీ కాదు. మీరు శ్రమ పొందుతున్నారా, ఇబ్బంది పడుతున్నారా, బాగా ఇబ్బందులు ఉన్నాయా, బాగా వ్యాధులు బాగా కొడుతున్నాడా? మనం బ్రతకడానికి కావాల్సినవన్నీ, మన జీవితాలు ముందు తీసుకెళ్ళడానికి కావాల్సినవన్నీ దేవుడు సమకూర్చాడు. అంటే నాట్ ఓన్లీ ఇన్ దిస్ లైఫ్, ఇన్ ద లైఫ్ టు కమ్ దేవుడు అన్నీ సమకూర్చాడు. ఒకసారి ఊహించుకోండి ఇంటెన్సిటీ. మీకు తెలుసా, పేతురు ఈ గ్రంథం రాష్ట్రానికి వేర్ వాజ్ ఆయన అప్పుడు రోమ్లో ఉన్నాడు.
మనం ఇంకొన్ని వర్షాలు ఎలాగైతే అర్థమవుతుంది. పేతురుకు కూడా తెలుసు ఇంకొన్ని మేబీ గంటలు లేదా ఇంకొన్ని గంటలు కాదు, మేబీ ఇంకొన్ని నెలల్లో పేతురు కూడా చనిపోబోతున్నాడు. ఇదే అధ్యాయం మొదలు పెడతాడు ఆ టాపిక్. ఒక వ్యక్తి రాస్తున్నాడు, సఫర్ అయ్యే వాళ్ళకి తర్వాత త్వరలో సఫర్ అవుతున్నానని తెలిసి కూడా ఆయన రాస్తున్నాడు, మనం బ్రతకడానికి హిస్ డివైన్ పవర్ హస్ గివెన్ us ఎవ్రీథింగ్ వీ నీడ్ ఫర్ లైఫ్. ఎక్కడుందండి జీవితం? వేర్ ఇస్ ద లైఫ్? ఎక్కడ? నీరో చీల్చి అన్నాడుతుంటే ఏది లైఫ్? ఏంటి ఆ లైఫ్? లైఫ్ దట్ కమ్స్ త్రూ ఫెయిత్ దట్ కమ్స్ త్రూ క్రైస్ట్ దట్ గివ్స్ ద ఇటర్నల్ లైఫ్. ఆ నిత్య జీవములోనికి అడుగుపడడానికి కావలసినదంతా దేవుడు మనకి సమకూర్చేశాడు. ఇక ఈ లోక మర్యాదలు కానీ లోక కరప్షన్ కానీ మీరు వాటి జోలికి పోవద్దు. మనకి ఏమి కావాలో దేవుడు అనేసి మళ్ళీ చదువుతాం. అదే వచనం 3వ వచనం. తన మహిమను బట్టి గుణాతిశయం బట్టి మనలను పిలిచిన వారిని కూర్చున్న అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవభక్తి జీవనకును భక్తికి కావలసిన వాటిని మనకు దయచేసినందున దేవుని కూర్చి మన ప్రభు యేసుక్రీస్తునట్టు అయిన అనుభవ జ్ఞానం వలన మీ కృపయు సమాధానం విశ్రమించిన కాక. ఓకే, మనం జీవించడానికి మన జీవితానికి కావాల్సినవన్నీ దేవుడు సమకూర్చేశాడు. దిస్ లైఫ్ ఈజ్ గోయింగ్ ఫార్వర్డ్. మీ జీవితం ఎప్పుడు వెనక్కి వెళ్ళిందా? కావాలంటే ఎవరైనా ట్రై చేయండి టైం వెనక్కి వెళ్ళడానికి. కెన్ వి ట్రై? నేను ట్రై అని ఒక్కొక్కసారి మా ఫ్రెండ్స్ అందరూ కలిపి పాత ఫోటోలు చూసుకుంటున్నాం మేము. 2016, 14, 13 అలా బీచ్లో ఫోటోలు చూసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ టైం అంతా? వేర్ వాజ్ దిస్ టైం? బ్యూటిఫుల్ టైం అనుకున్నాం. వెనక్కి వెళ్ళగలమా? నీకున్న డబ్బు అంతా ఖర్చు పెట్టి ఎంత ఆస్తి ఖర్చు పెట్టినా కూడా యూ కెనాట్ ఈవెన్ గో బ్యాక్ 1 సెకండ్. వెళ్ళలేమా? కాలం ముందుకు వెళ్తున్నప్పుడు. ఇక జీవితం మీకు నచ్చకపోయినా లైఫ్ ఈజ్ గోయింగ్ ఫార్వర్డ్ టు ద గోల్. బట్ ఆ జీవితం ఆ యొక్క ముగింపులోనికి వెళ్ళే ముందు మనం దేవుని చిత్తాన్ని చేస్తామా చేయలేకున్నామా అనేది ది ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం అనుకోవచ్చు సార్ నాకు ఇంకా చాలా లైఫ్ ఉంది అనుకోవచ్చు. బట్ తెలుసా ఒక్కొక్క రోజు మాకు తెలిసిన ఒక కుర్రోడు, వాడికి నాకు తెలిసి 12 years ఎంత ఉంటాయి, వాడు రోజు ప్రసంగం చేస్తున్నాడు యూఎస్లో. ప్రసంగం చేస్తూ ప్రసంగం ప్రార్థన చేస్తున్నాడు అనమాట. చేస్తూ వాడు మాట అన్నాడు, ఈరోజు ఇక్కడ ఎంతమంది అయితే 60-70 ఏళ్ళు వయసు ఉన్న అంకుల్స్ ఆంటీస్ తాతయ్యలు ఉన్నారు, యు ఆర్ సో బ్లెస్డ్. మీరు జీవితంలో చాలా కాలం బతికేశారు. ఈరోజు బాధపడేది ఎవరంటే మేమే. వీ డోంట్ నో హౌ లాంగ్ వీ విల్ లివ్ అన్నాడు ఆయన. అది నిజమా కదా? అది నాకు తెలుసు. మొన్న కూడా ఒక వ్యక్తి అన్న డైలాగ్, ఆ రోజుల్లో ఎవరైనా ఒక బేబీ పుడితే వాళ్ళు ఖచ్చితంగా లెక్కేసుకునే టైం ఏంటంటే 90 years. వీడు పెద్దోడు అవుతాడు, తర్వాత స్కూల్కి వెళ్తాడు, తర్వాత పెళ్లి చేసుకుంటాడు, తర్వాత పిల్లలు, తర్వాత వాడు తాత అవుతాడు, ఆ తర్వాత చనిపోతాడు. ఇప్పుడు నోబడీ కెన్ క్యాల్కులేట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎవరైనా చెప్పగలరా వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇక్కడ పేతురు చెప్పేది మన జీవితానికి కావాల్సిన అన్నీ ఉన్నాయి. మేక్ షూర్ ఆఫ్ యువర్ కాలింగ్. దేవుడు మిమ్మల్ని పిలిచాడు. దేనికి పిలిచాడు? ఫర్ వాట్ డిడ్ గాడ్ కాల్ యూ? కిమ్స్లో చదవడానికి. వెరీ గుడ్. బట్ వై ఆర్ యూ స్టడీయింగ్ దేర్? అక్కడ వచ్చిన సీట్ ఓకే, తర్వాత ఏంటి? వాట్? లేదు నేను ఒక స్కూల్లో జాబ్ చేస్తాను, ఓకే, ఎందుకు అక్కడే పిలిచాడు దేవుడు? ఆఫ్టర్ ఏంటి? ఒకటే ఏంటంటే నువ్వు ఈ జీవితం ముగింపులు చేసేలోపు దేర్ ఈస్ సమ్ పర్పస్ ఓ యువర్ లైఫ్. నీ మీద ఒక డిఫరెంట్ థాట్ దేవుడు మీ మీద పెట్టాడు. అదేంటో తెలియదు అప్పటికి. అది నీ ఒక్కడికి మాత్రమే తెలుసు. ఓన్లీ యూ నో. నువ్వు కాదనుకుని కావాలంటే నీకు ఇష్టం లేకుండా కూడా ఏదో చేసేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, తప్పు చేసినా కూడా తప్పు కన్నా భయంకరమైన ఏంటంటే తప్పు చేసేసామని ఫీలింగ్. రిగ్రెట్ ఈస్ వన్ గ్రేట్ ఎనిమీ అంటాను అనేది. నాకు బెంగళూరులో వెన్ ఐ వాజ్ వర్కింగ్ అండ్ అసోసియేట్ పాస్టర్ విత్ మా పాస్టర్ ఉన్నప్పుడు ఆయన అన్నాడు, స్పైజర్ నాకు నేను పంపించిన ఇష్టం లేదు, 70,000 శాలరీ ఇస్తా. ఇప్పుడు 2019 70,000 శాలరీ ఇస్తా. ఐ విల్ గివ్ యూ హౌస్, ఐ విల్ గివ్ యూ కార్, యూ విల్ గెట్ ఏ వైఫ్, యూ విల్ హ్యావ్ చిల్డ్రన్. బట్ గుర్తుపెట్టుకో స్పైజర్, నువ్వు ఉండిపోయావు అనుకో, నేను బ్లెస్ అవుతాను, చర్చ్ బ్లెస్ అవుతుంది. కానీ 30 years తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నీకుండే ఫీలింగ్ ఏంటంటే అనవసరం ఉండిపోయినరా, దేవుడు చెప్పి చేయలేకపోయానని ఫీలింగ్ ఉండిపోతుంది. రిగ్రెట్. ఒకవేళ మీరు కనుక దయచేసి ఆ రిగ్రెట్ ఫీలింగ్ ఎలా ఉండాలంటే దయచేసి కీప్ ఆస్కింగ్ ఫ్రమ్ నౌ ఆన్, నేనేం చేయాలి దేవా, వాట్ షుడ్ ఐ డూ ఫర్ ద ఫ్యూచర్? లేదా ఏం తెలియదని వెళ్ళిపోతున్నారా, కాలంతో పాటు ఫ్రెండ్స్తో పాటు వెళ్ళిపోతున్న లైఫ్. ఒకరోజు వస్తుంది టైం యూ హ్యావ్ దట్ ఫీలింగ్ ఆఫ్ రిగ్రెట్.
దాన్ని ఎవడు తీయలేడు. రిగ్రెట్ ఈజ్ వన్ గ్రేట్ ఎనిమీ. ముఖ్యంగా యంగ్స్టర్స్గా మనకి అత్యంత స్ట్రాంగెస్ట్ ఎనిమీ అది రిగ్రెట్. ఆ రిగ్రెట్ చాలా దూరం తీసుకెళ్తుంది మనలో, చేయలేని తప్పులన్నీ చేపించేస్తుంది. ఎందుకంటే రిగ్రెట్ నాకు బాగా గుర్తు, నా ఫ్రెండ్స్ అంటూ ఉండేవాడు, అరే ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది, కీప్ బయింగ్ సిల్వర్, కీప్ బయింగ్ గోల్డ్, నమ్మేవాళ్ళు కాదు. నాకు బాగా తెలుసు, మన పాత చర్చ్లో అప్పుడు సిల్వర్ 70 to 90 రూపీస్ ఉన్నప్పుడు కొంచెం చెప్పాను, ఒక కాన్ఫరెన్స్ పెట్టాను చిన్నగా, 2-3 ఉన్నాం. ఒరే సిల్వర్ కొనంటారా అంటే ఇది అలాగంటే నా సిల్వర్ ఇస్ 280 గ్రామ్. ఒరే నువ్వు చెప్పినట్టు కొనలేకపోయావురా, కెన్ దే గో బ్యాక్? ఇక మళ్ళా ఆ ప్రైస్ దిగొచ్చే ఛాన్స్ లేదు, ఇంకో పైకి వెళ్తూనే ఉంటుంది. సో మేక్ షూర్ ఆఫ్ యువర్ కాలింగ్. నాకు తెలుసా అన్న, దేవుడు ఎప్పుడో పిలిచాడు నన్ను, కానీ వెళ్ళిపోయాను, అలా వెళ్ళిపోతే ఊరు వస్తుంది రిగ్రెట్ ఫీలింగ్, దాన్ని ఎవరు తీయలేడు. సో యాజ్ యూ కమ్ టు చర్చ్ ఎవ్రీడే, మీ రోజు చర్చ్కి వస్తున్నప్పుడు, మీ రోజు పాల్గొంటున్నప్పుడు, మీ రోజు మీ స్కూల్స్లో కాలేజెస్లో చదువుతున్నప్పుడు, కీప్ ప్రేయింగ్ ఫర్ ద నెక్స్ట్ స్టెప్. బెంగళూరులో నా స్టడీస్ అయిపోయిన తర్వాత మాకు ఎగ్జిట్ ఇంటర్వ్యూ ఉంటుంది. మీకు ఉందా ఎంట్రీ ఇంటర్వ్యూ కాలేజెస్లో? డూ హ్యావ్ ఎంట్రీ ఇంటర్వ్యూ? ఓకే, మా కాలేజ్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఉంటుంది. ఆన్ డే 1 ఫస్ట్ ఇయర్గా మాకు ఎంట్రీ ఇంటర్వ్యూ ఉంటుంది, ఏం చేస్తావని. ఆ తర్వాత ఎగ్జిట్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఏం చేయబోతున్నావని. నన్ను అడిగారు, స్పెషల్ వాట్ యూ వాంట్ టు డూ? నేను ఒకటి అడిగాను, ప్రే ఫర్ మై నెక్స్ట్ స్టెప్ అన్నాను. నా నెక్స్ట్ స్టెప్ ఏంటన్నా అదే తెలియదు, నెక్స్ట్ స్టెప్ కోసం ప్రేయర్ చేయను అన్నాను. వాళ్ళు అదే ప్రేయర్ చేశారు, నెక్స్ట్ స్టెప్. నేను యాక్చువల్లీ ప్లాన్ వేసుకున్నాను హిల్ సాంగ్. ఎంతమంది తెలుసు హిల్ సాంగ్ ఆస్ట్రేలియా, హిల్ సాంగ్ బ్యాండ్, హిల్ సాంగ్ చర్చ్కి నేను అప్లై చేశాను కాలేజ్ స్టూడెంట్ కింద. ఐ గాట్ ద అడ్మిషన్, 2.5 lakhs అడ్మిషన్ వచ్చేసింది. వర్షిప్ జోనర్లోకి అడ్మిషన్ వచ్చేసింది, అన్నీ సెట్ అయిపోయాయి. నాకు ఐఎల్స్ కూడా క్రాక్ చేశాను. ఐఎల్స్ నేను కోచింగ్ లేకుండా హోమ్ స్కూలింగ్ ఐ క్రాక్ 7 out of 9. I got 7, which is impossible actually. 6.5 రావడం చాలా కష్టం. బట్ ఐ గాట్ 7. చాలా మంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు, 7 వస్తుంది. ఇంకా హిల్ సాంగ్కి ఒకటే ఏంటిది, వీసా అప్లై చేయాలి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్కి. ఐ వాజ్ గోయింగ్ టు ద పోర్టల్ అప్లై చేస్తుంటే, సారీ ఓవర్సీస్ స్టూడెంట్స్ ఎవరిని తీసుకోవట్లేదు, ఎందుకంటే కోవిడ్ లాక్డౌన్ ఆగిపోయింది. అది యాక్చువల్లీ అనుకున్న స్టెప్ ఆగిపోయింది. ఆ తర్వాత నేను ఇంకేం చేస్తాం, బెంగళూరులో మా పాస్టర్ 2 years చేసిన తర్వాత అమలాపురం వచ్చి వాలీబాల్ ఆడుకుంటూ తిరుగుతున్నాను. అందరూ తిడుతున్నాను, ఏం చేస్తున్నావు నువ్వు, వాట్ ఆర్ యూ డూయింగ్ అండ్ ఐ హ్యావ్ ఎ స్టెప్. ఇంకా స్టిల్ ఐ వాస్ థింకింగ్ అబౌట్ హిల్ సాంగ్, బట్ ఆ డోర్ ఓపెన్ అవ్వట్లేదు. కానీ నాకు తెలుసు ఒకటి తర్వాత చెప్తాను మీ ఫ్యూచర్లో. అలాగే ఎదురు చూస్తున్నా సడన్గా వన్ ఫైన్ మార్నింగ్ వాలీబాల్ ఆడుతాను అనుకుంటా, అప్పుడు స్టార్ట్ ద చర్చ్ అని థాట్ వచ్చింది. నేను చర్చ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఒక 3 days తీసుకున్న డెసిషన్ అది, మేబీ ఇంకా తక్కువే. స్టార్ట్ చేశాను, చిన్న ప్లేస్, మీకు తర్వాత చూపిస్తాను. మా యానివర్సరీకి మోస్ట్ ప్రాబ్లీ ఐ థింక్ అజయ్ గారు చూసారు కొన్ని ఫొటోస్. ఇప్పుడు నేను చర్చ్ స్టార్ట్ చేసినందుకు బాధపడుతున్నానంటే అసలు ఏం మాత్రం కూడా బాధపడలేదు. స్టార్ట్ చేయకపోతే ఖచ్చితంగా బాధపడేవాడిని నేను. ఈరోజు మీ జీవితంలో మేక్ షూర్ అబౌట్ యువర్ కాలింగ్. దేవుడు దేనికి పిలిచాడు నేను? ఫర్ వాట్ డిడ్ గాడ్ కాల్ యూ? దేవుడు దేనికి పిలిచాడు? ఎస్ జాబ్ చేస్తున్నావు, వెరీ గుడ్. ఎస్ పెళ్లి చేసుకున్నావు, వెరీ గుడ్. ఎస్ యువర్ స్టడీయింగ్, వెరీ గుడ్. ఎస్ యువర్ డాక్టర్, ఫ్యూచర్, వెరీ గుడ్. బట్ దేవుడు దేనికి పిలిచాడు? దేర్ ఇస్ సంథింగ్. గుర్తుపెట్టుకోండి, మనం చదివే చాలాసార్లు మన యొక్క జీవితంలో నెక్స్ట్ కోర్స్ అనుకుంటాం, ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత జాబ్ తర్వాత పెళ్ళి. కానీ వీటిలో కొన్ని ఉంటాయి, దేవుడు స్పెసిఫిక్గా పిలిచాడు కొంతమంది. ఫర్ వాట్ డిడ్ గాడ్ కాల్ యూ? పేతురు అలా చెప్తున్నా, మనం జీవించడానికి కావాల్సిన దేవుడు ఇచ్చాడు. దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మేక్ షూర్ అబౌట్ యువర్ కాలింగ్. దేవుడు పిలిచాడు. విల్ క్యారీ ఆన్. ఇప్పుడు 5వ వచనంకి వస్తున్నాం, ది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ హేతుకు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమును. ఓకే, చాలు. ఇక్కడ అడిషన్స్ వస్తాయి. అడిషన్స్ ఎంతమందికి అడిషన్స్ ఇష్టం? మ్యాథ్స్ ఎంతమందికి ఫేవరెట్ సబ్జెక్ట్? మ్యాథ్. ఆహా, సూపర్ బ్యాచ్, అందరూ ఒకటే గ్యాంగ్. నాకు మ్యాథ్స్ అని చిరాకంటే మా డాడీ స్కూల్కి వచ్చారంటే ఖచ్చితంగా మ్యాథ్స్ గురించి చెప్తారు, కంప్లైంట్స్. నిజం, స్కూల్లో చాలాసార్లు 8th classలో. కానీ తెలుసా 10th I got 99 out of 100. ఎలా వస్తుంది తెలియక బాగా చదివాను, కాపీ కాదు, బాగా చదివాను మ్యాథ్స్. ఇప్పుడు అడిషన్, నా మ్యాథ్స్లో చిరాకు అయితే సబ్స్ట్రాక్షన్, నాకు చాలా చిరాకు సబ్స్ట్రాక్షన్. ఎందుకంటే అవి గుర్తుండు. 11th తర్వాత ఎంత మళ్ళీ లెక్క కూడా వెళ్ళలాగా, చిన్నపిల్లలాగా, రైట్? సో ఇప్పుడు అడిషన్స్ చూస్తున్నాం మనం ఈరోజు. చాలా మాకు తెలిసి మీ జీవితంలో ఒకవేళ ఎప్పుడు ఉండకపోవచ్చు ఈ యొక్క అడిషన్స్. చూద్దాం ఇప్పుడు. మీ విశ్వాసముకు దేని అడిక్ట్ చేయాలంటే అడిషన్స్
సద్గుణము. ఎంతమందికి విశ్వాసం ఉంది ఈరోజు? హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ఫెయిత్ విశ్వాసం. యూ ఆల్ హ్యావ్ ఫెయిత్. ఎస్. ఈరోజు మన ఫెయిత్కి యాడ్ చేయాల్సిన ఫస్ట్ అడిషన్ ఏంటంటే గుడ్నెస్, సద్గుణము. ఈరోజు క్రిస్టియన్స్గా మనందరికీ భయంకర విశ్వాసం ఉంది. మామూలు విశ్వాసం కాదు. బట్ వాట్ వీ ల్యాక్ ఈజ్ గుడ్నెస్, మంచితనం లేదా సద్గుణం. ఎవరైనా లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ ఇస్తాం మనం? వీ డోంట్. ఎవరికైనా ఆకలిస్తున్న అన్నం పెడతాం మనం? వీ వోంట్. ఎవరికైనా డబ్బులు ఇస్తాం మనం? వీ విల్ నెవర్. ఎవరికైనా బట్టలు లేవంటే ఏమైనా ఇస్తున్నారు మీ పాత బట్టలు? వీ వోంట్. బట్ విశ్వాసం క్రిస్టియన్స్ మనం. దేవుడు అంటాడు నాకు తెలియదు నువ్వు పో, ఐ డోంట్ వాంట్ యూ, వేస్ట్. యేసురావు కూడా తన జీవితకాలంలో ఒక ఉపమానం చెప్తూ అన్నాడు, ఎవరైనా నా పేరిట ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళని కూడా మర్చిపోను నేను. ఐ విల్ రిమెంబర్ దట్. ఈరోజు క్రిస్టియన్స్గా మనం ఎక్కడ ఉన్నాం? వేర్ ఇస్ గుడ్నెస్? విశ్వాసం చాలా ఉంది. అందరూ విశ్వాసాలు అందరూ చేతులు ఎత్తండి, విల్ లిఫ్ట్. విశ్వాసం ప్రార్థన చేయండి, విల్ ప్రే. బట్ విశ్వాసానికి యాడ్ చేసిన మొదటిది సద్గుణం, గుడ్నెస్ అనేది ఎలా వస్తుంది? అది లోపల నుండి రావాలి. మా దగ్గర వీడియో ఉంది, అది నేను ప్లే చేస్తాను తర్వాత ఎప్పుడైనా. 2 years బ్యాక్ నేను మా ఫ్రెండ్స్ కలిపి, అప్పుడు నాకు వచ్చిన ఆలోచన, మన అమలాపురంలో చలికాలంలో చాలామంది లేని వాళ్ళు పడుకుంటారు. మీకు తెలుసుగా చూస్తుంటారు మీరు చాలామంది బస్ స్టాండ్స్లో బయట పడుకుంటారు. మరి వాళ్ళకి ఏమైనా ఇద్దామన్నాను. ఫ్రెండ్స్ అందరూ ఓకే అని డబ్బులు వేసుకున్నాను. నేనే ఎక్కువ వేసాను, నాతో పాటు మా చెల్లి కూడా వేసింది. అందరూ మంచి మేజర్ కంట్రిబ్యూషన్ ఇచ్చారు. ఒకటే అన్నాను వాళ్ళతో, అరే మనం ఇస్తున్నాం కానీ అందరిలా కాదు మనది. మనం దయచేసి వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఇచ్చి ఇలా ఫోటో తీసుకునే బ్యాచ్ కాదు మనది. ఫోటో తీయండి కానీ దూరం తీయండి, ఎవరికి కనపడకూడదు. ఇట్ షుడ్ బి యాజ్ న్యాచురల్ యాజ్ ఇట్ షుడ్ బి. ఆ వీడియో చూపిస్తాను మీకు. 2023 అనుకుంటుంది. వెళ్ళాం. అది కూడా నేను మ్యాక్సిమం అందులో వీడియో అంతలో ఒకసారి ఉంటాను అంతే. గుడ్నెస్ కమ్స్ ఫ్రమ్ ది ఇన్సైడ్. యాక్ట్ చేయాలంటే ప్రతి దాంట్లో ఏముండొచ్చు వెళ్ళిపోయి నేనే తిరిగేచ్చు అందులో వీడియోలో. నో, ఈరోజు మనం మంచి పనులు చేస్తున్నాడు, మీరు ఎవరు చూడడం అసలు దేవుడు చూసుకుంటాడు. గాడ్ విల్ బ్లెస్ ద వర్క్ ఆఫ్ యూర్ హ్యాండ్. ఆ రోజు మా చెల్లి మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు వాళ్ళకి దుప్పళ్ళు ఇస్తూ కేక్స్ ఇస్తూ, కొంతమందికి అయితే మేము తల్లరి పెట్టి వచ్చేవాళ్ళు. మరి వాళ్ళు లేకపోతే నిద్రపోతున్నారు పోవాలి. వాళ్ళు లేకపోతే మనకు నిద్ర లేకపోయినా పర్లేదు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు నిద్ర రావడానికి చాలా ఉన్నాయి. మనం ఫోన్ చూసి నిద్రపోవచ్చు, ఏసీ కూడా నిద్రపోవచ్చు. వాళ్ళ ఆకలితో నిద్రపోతారు. ఇఫ్ యూ వేక్ దెమ్ అప్ ఇన్ ద మిడిల్, ఆకలి కొంచెం నిద్రపోనివ్వదు, వద్దు అనేవాడిని. కొంతమంది లేచి కేక్స్ తినేవారు, కప్పుకునేవారు. ఆ వీడియో ఉంది మా దగ్గర. సో గుడ్నెస్, క్రిస్టియన్స్గా ఎక్కడుంది మన దగ్గర గుడ్నెస్? ఏది మన దగ్గర ఆ యొక్క ప్రేమించే తత్వం అంటే? వీ డోంట్ హ్యావ్ దాట్. ఈరోజు మన చర్చ్గా, రివైవల్ చర్చ్గా, వీ షుడ్ బిల్డ్ సంథింగ్ గాడ్. మన విశ్వాసానికి ఫస్ట్ ఎడిషన్ చేయాల్సింది గుడ్నెస్, రైట్? పేదలు చెప్తున్నాడు, ఈ రోజు నుంచి మీ విశ్వాసాన్ని కలపండి ఒకటి, గుడ్నెస్. నెక్స్ట్ వన్ తర్వాత గుడ్నెస్కి ఏం కలపాలి మనం? మళ్ళీ చదవండి, వచ్చిన చదవండి, 5th వచ్చిన ప్రతి దానికి లింక్ చేసి చదవండి. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమును, సద్గుణం నందు జ్ఞానమును. సద్గుణానికి నాలెడ్జ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గుడ్నెస్ ఉంది కానీ బ్లైండ్ గుడ్నెస్ ఇస్ వెరీ డేంజరస్. మరీ గుడ్డిగా మంచితనం చేయడం కూడా చాలా డేంజర్. మీకు తెలుసు, మీరు ఇప్పుడు మీరు అంటారు, ఏమండి మీరు అన్నారు కాబట్టి డబ్బులు ఇచ్చాను, ఆడు ఇచ్చినాడేమో మందు వేసాడు అంటారు. మీకు తెలుసు ఆ వ్యక్తి ఖచ్చితంగా తాగుపోతున్నాడండి. అలాంటి మీరు ఏం చూపించాలి? గుడ్నెస్ బట్ విత్ నాలెడ్జ్. నీకు డబ్బులు కావాలా? ఎందుకు? భోజనమా? దాన్ని పెట్టిస్తారు. లేదు పోనీ బట్టలు కావాలా? కొనిస్తారు. డబ్బులు అయితే కొన్నాను. ఎందుకంటే యూ నో దట్ ఆయన పళ్ళు చూసినా లేదా ఆయన అవతారం చూసినా హీఈస్ గోయింగ్ టు డ్రింక్. ఈరోజు చాలా మందికి మంచితనం ఉంది కానీ మంచితనానికి ఏం లేదంటే నాలెడ్జ్. విజ్డమ్కి నాలెడ్జ్కి తేడా చెప్పండి ఎవరైనా. విజ్డమ్కి నాలెడ్జ్కి. విజ్డమ్ అన్ని వాటి కోసం తెలుసుకోవడం నాలెడ్జ్. కానీ తెలుసుకున్న దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో చెప్పేదో విజ్డమ్. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక ఫ్యూనరల్కి వెళ్ళారు, ఎవరో మీకు తెలిసిన వాళ్ళు, ఒక ముసలి మామూలు చనిపోయారు. మీకు అప్పుడు చాలా నాలెడ్జ్ ఉంది అన్నట్ల గురించి, ఐస్ బాక్స్ గురించి ఉంది, ఆ పక్కన చెట్ల గురించి ఉంది, ఆ గోల్డ్ గురించి ఉంది అన్నట్లుగా ఉంది. ఆడికి వెళ్ళిపోయి ఏడ్చే వాళ్ళతో, అరే తెలుసా గోల్డ్ అని తెలుసా, ఇలా కొన్నాను ఈడేవాడు ఇలా చెప్తున్నాడు అనుకుంటారు.
ఎందుకంటే యూ నీడ్ టు యూజ్ యువర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ దేర్. నీకు ఎన్ని తెలిసినా సరే ఎప్పుడు ఏది చెప్పాలో తెలుసుకోవడం విజ్డమ్. ఈరోజు చాలా మందికి ఏంటంటే ఏం లేదంటే నాలెడ్జ్ లేదు, చాలా మంది లేదు క్రిస్టియన్స్కి. ఇంకా చెప్పాను కదా మీకు, ఈ సంవత్సరం రాబోతుంది ఫైనాన్షియల్, చెప్పండి ఏంటిది, ఫైనాన్షియల్ క్రైసిస్. మార్చ్ ఎండింగ్ తర్వాత అంటే ముఖ్యంగా మే మధ్యలో నుంచి స్టార్ట్ అయ్యేదే ఈ ఫైనాన్షియల్ క్రైసిస్. ఎంత భయంకరంగా ఉంటుందంటే విల్ ఆల్ విల్ బి హిట్. ఆల్రెడీ నుంచి వస్తున్నారు లేదు, ఈ రోజు నుంచి గ్యాస్ ప్రైస్ 60 రూపీస్ పెరిగింది, పెట్రోల్ విల్ బి గోయింగ్ హై, ఆల్ ద మిడిల్ క్లాస్ కమ్యూనిటీస్ విల్ బి గోయింగ్ హై. ప్రతిదీ పెరగబోతుంది. మీ రెంట్స్, మీ ఫీజు మొత్తం అంతా ఒకదానికి లింక్ అయ్యి మొత్తం పెరగబోతున్నాయి. ఫుడ్ కాస్ట్ పెరిగిపోతుంది. నిన్న ఒకరోజే మన సోఫాలో వాడతారు పాలియూరిథిన్, కార్ సీట్స్లో వాడతారు పాలియూరిథిన్, పియూ ఫోమ్ అంటారు దాన్ని, 20% పెరిగింది అది. ఏంటి అడగలుగుతుందంటే దిస్ ఇస్ ఆల్ లింక్. ఇప్పుడు క్రిస్టియన్స్గా మనకి ఆ నాలెడ్జ్ లేకపోతే వాట్ వి డూయింగ్, వే వి డూయింగ్ అంటే ప్రభా సహాయం ఉంటుంటే ఐ గేవ్ యూ నాలెడ్జ్, నీకు ఇచ్చాను నేను. ఒకసారి ఆలోచించు, నా వాక్యాన్ని చదివి పక్కన్న దాని చుట్టూ దాన్ని అసెస్ చేయి, ఏం జరుగుతుందో చూడు, థింక్ అబౌట్ ఇట్. ఈరోజు లేవు, ప్రతిది ఇక్కడి నుంచే రావాలి, ప్రతిదీ పాస్టర్ నుంచే రావాలి. బట్ చర్చ్గా క్రిస్టియన్స్గా వేర్ ఈజ్ యువర్ నాలెడ్జ్? ఈరోజు మళ్ళీ అందరికీ ఫెయిత్ ఉందా, విశ్వాసం? ఎస్, వి ఆల్ హ్యావ్ ఫెయిత్. విశ్వాసానికి ఏం కలపాలి? ఫస్ట్ది గుడ్నెస్, సద్గుణం కలపాలి. సద్గుణానికి యాడ్ చేయాల్సింది జ్ఞానం, నాలెడ్జ్, విజ్డమ్. యాడ్ దట్. దేవుడిచ్చిన ఆత్మ వరముల్లో ఒక వరం 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 12వ అధ్యాయం ప్రకారం ఒకటి ఉంది, జ్ఞానం. ఫస్ట్ది దేవుడిచ్చిన ఒక వరంలో ఒకటిది జ్ఞానం, విజ్డమ్. ఈరోజు విజ్డమ్ లేకపోతే ఏం చేయలేం. జ్ఞానవంతురాలు తన ఇల్లును చక్కబెట్టి కట్టుకుంటుంది, ఆమె బుద్ధిహీనరాలు తన ఇల్లును పాడు చేసుకుంటుంది. క్రిస్టియన్స్గా ముఖ్యంగా యంగ్స్టర్స్ ఉన్నాం, బాయ్స్ అండ్ గర్ల్స్, అయితే మనం రేపు పొద్దున వెన్ వి గెట్ మ్యారీడ్ విజ్డమ్ లేకపోవడం వల్ల చాలా మంది వాళ్ళ జీవితాలు పోగొట్టుకుంటున్నారు. చాలా ఫ్యామిలీస్ తెలుసా, ఇప్పుడు హైయెస్ట్ డివోర్స్ రేట్ ఉన్న జానర్ ఎవరు తెలుసా? క్రిస్టియన్స్. హైయెస్ట్. ఎందుకు క్రిస్టియన్స్ హైయెస్ట్ అంటారంటే వాళ్ళు క్రిస్టియన్స్, వాళ్ళు డివోర్స్ అనేది లేదు. అలాంటి క్రిస్టియన్స్ ఉన్న మన సిస్టంలోనికి డివోర్స్ హెస్ బికమ్ ది హైయెస్ట్ ప్రామినెంట్ మార్కింగ్ టెరిటరీ. ఈరోజు పేరు చెప్తున్నాడు, మీ విశ్వాసంకు మీరు యాడ్ చేయాల్సింది సద్గుణం, సద్గుణానికి జ్ఞానం, జ్ఞానానికి కూడా కలపాలి సెల్ఫ్ కంట్రోల్. ఎంతమందికి సెల్ఫ్ కంట్రోల్ ఉంది? నాకైతే లేదు. ఐఎమ్ బీ ఆనెస్ట్. నేను డబ్బులు లేవు, రాత్రి మళ్ళీ చూస్తున్నా ఏదో షూ కొందామని. సెల్ఫ్ కంట్రోల్ మీకు ఉంది? అది సెల్ఫ్ కంట్రోల్. ఆల్రెడీ ఒక కారు ఉంది, నేను మా ఐడియా అంటే నెక్స్ట్ ఇంకో కారు కొనేద్దాం అడిగాను. సెల్ఫ్ కంట్రోల్. ఆశ నిగ్రహం. ఆశలు కాదు ఇక్కడ ప్రాబ్లం, ఆశలు అందరికీ ఉంటాయి, కానీ ఆశలను యూ నీడ్ టు కంట్రోల్ టు వన్ పెరిమీటర్. అవి మంచి ఆశలతో కాదు, చెడు ఆశలతో సహా. మన చాలాసార్లు సెల్ఫ్ కంట్రోల్ అనగానే మనం చాలా పాజిటివ్ చూస్తాం కానీ, బట్ సెల్ఫ్ కంట్రోల్ అది యాక్చువల్లీ నెగిటివ్ కనోటేషన్. అది మీకున్న ప్రతి ఆశను యూ కీప్ ఇట్ అండర్ కంట్రోల్, ప్రతి థాట్ని కీప్ ఇట్ అండర్ కంట్రోల్. అది కంట్రోల్ లేవా, యూ విల్ బి అవుట్ ఆఫ్ కంట్రోల్. మీరు బయటికి వెళ్ళిపోతారు. ఒక సైగ మీ అందరూ తెలుసు, ఒక పక్షిని మన తల మీద ఎగరకుండా చేయగలమా? చేయలేం. కానీ అదే పక్షిని మన తల మీద గూడు పెట్టకుండా మాత్రం చేయగలం. యూ మే నాట్ మేక్ అ బర్డ్ ఫ్లై ఓవర్ యువర్ హెడ్, బట్ యూ కెన్ షూర్లీ మేక్ ఎ బర్డ్ నాట్ లే ద నెస్ట్ ఆన్ యువర్ హెడ్. ఒక పక్షిని మీ తల మీద ఎగరకుండా మీరు చేయలేరు, అది ఎలాగే జరుగుతుంది, దానికి ఆకాశమే అవుతుంది. కానీ అదే పక్షి మీ తల మీద మాత్రం గూడు పెట్టకుండా చేయగలరు. ఈరోజు ఈ థాట్స్, ఈ ఆలోచనలు, ఈ ఆశలు ఏం చేస్తాయంటే గూడు పెట్టేసే పైన. ఎంత గూడు అంటే మనం బయటికి రాలేకపోతున్నాం. ఒక పంజరంలో పెట్టబడిన పక్షి వల్లే మనం అందరూ అలా ఉండిపోతున్నాం. ఈరోజు మనకు కావాల్సిన ఏంటంటే విశ్వాసానికి సద్గుణం, సద్గుణానికి జ్ఞానం, జ్ఞానానికి ఆశ నిగ్రహం. గెట్ ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్. ఎలా వస్తుంది కంట్రోల్? మనం తెచ్చుకోగలమా? ఆ కంట్రోల్ ఇచ్చేవాడు దేవుడే. ప్రభువా, నువ్వే నాకు ఈ విషయం అందు సహాయం చేయి. ఇదిగో ఈ వస్తువు, ఇదిగో ఈ అమ్మాయి, లేకపోతే ఇదిగో ఈ అబ్బాయి, ఇదిగో ఈ విషయం, ఇదిగో ఈ పరిస్థితి బట్టి గెట్ మీ అండర్ కంట్రోల్. నేను కంట్రోల్ దాటేస్తున్నాను, దయచేసి ప్లీజ్. హీ విల్ హెల్ప్. ఆ తర్వాత విషయం చదువుదాం. సహనం. ఎంతమందికి సహనం ఉంది? పర్సివియరెన్స్. యాక్చువల్లీ ఇది సహనం అని ఉంది కానీ తెలుగులో, బట్ ఇంగ్లీష్లో ఇంకా బాగుంటుంది, పర్సివియరెన్స్.
పర్సీవరెన్స్ ఇంకా మేబీ సహనం వస్తుంది తెలుగులో, బట్ యాక్చువల్లీ సహించడం. ఈ సహనాన్ని మనం పేషెంట్ అడిగే, బట్ సహించడం అంటే ఓర్చుకునే తత్వం. ఆ పెయిన్స్, ఆ యొక్క నొప్పులు, ఆ బాధలు ఓర్చుకునే తత్వం ఎంతవరకు ఓర్చుకోగలవు? ఒక క్రిస్టియన్గా నీకు తగులుతున్న దెబ్బలు ఎంతవరకు ఓర్చుకోగలవు? ఎంతవరకు తీసుకోగలవు ఆ పెయిన్? ఎంతవరకు తీసుకోగలవు ఆ యొక్క నీకున్న థ్రెషోల్డ్ లిమిట్ వరకు? ఈరోజు చాలామంది లేదు.